ఇక చదువు జోలికే వెళ్ళలేనంత పని చేసావు కదరా. దీనంతటికీ కారణం సినిమా. రేయ్, సినిమాలో లక్షలో ఒక్కడైనా గెలుస్తున్నాడు, మిగతా వాళ్ళంతా పిచ్చవెత్తుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఫ్రాడ్ పనులే చేశావు, కానీ ఈ రోజు సినిమా తీయడం కోసం టీచర్ని హత్య చేయడం చూసావు. అంతకుండా అంటున్నావు, నేను హత్య చేయడం చూసావా నువ్వు? అవునయ్యా, నేను ఫ్రాడ్నే. దేనివల్ల? నీ వల్ల, నీ కఠినమైన పెంపకం వల్ల. సినిమా కోరిక రాగానే తిన్నగా నీ దగ్గరికే వచ్చి చెప్పాను. అప్పుడే నువ్వు పర్వాలేదు, ఒకసారి ట్రై చేసి చూడరా అని సపోర్ట్ చేస్తుంటే, ఇప్పుడు నాకెందుకయ్యా ఈ పరిస్థితి? అదో తెలిసి ఒక పిచ్చోడిని తీసుకొచ్చి నువ్వు వాళ్ళ అయిపోతావన్నావు. మనిషి వంటయ్యా నువ్వు. ఏమయ్యా, ఇంతవరకు నువ్వు నా కోసం ఏం చేసావయ్యా? నీకేంటి, ఈ లోకమే నాశనం అయిపోయినా నేను ఇంజనీర్ నవ్వాలి, ఉద్యోగానికి వెళ్ళి ఎడ్యుకేషన్ లోనే తీర్చాలి, అంతేగా? దిగులు పడుకో, నేను ఎలాగైనా తీర్చేస్తానులే. చూడు, నువ్వు సినిమాల్లో ఓడిపోయే 99,999 మందిని మాత్రమే చూస్తున్నావు, కానీ నేను గెలిచి ఆ ఒక్కడినే చూస్తున్నా. నేను భుజం మీద చేసి ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసే తండ్రిలా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు కనీసం ఒక్కరోజు కూడా నాకు తండ్రిగా కూడా లేవయ్యా. నువ్వు ఒక సాడిస్ట్ అయ్యా.